నమస్తే, వెల్కమ్ టు వైఆర్ టీవీ. నేను రంజిత్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ప్రతి అంశంతో పాటు రాష్ట్ర రాజకీయాలలో జరిగే వాస్తవాలను కూడా చర్చించే ప్రయత్నం చేద్దాం. సో రాష్ట్ర ముఖ్యమంత్రి ఢిల్లీ ప్రయాణం అనంతరం తాను మాట్లాడిన ఒక అంశం ఈ తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో చర్చనీయాంశంగా మారిందని వివిధ రాజకీయ పార్టీలకు సంబంధించిన నేతలు అంటున్నారు. కానీ నేనేమంటున్నానంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చర్చను మొదలుపెట్టిందే తాను, చర్చించుకోవాల్సింది చర్చ మొదలుపెట్టి ఆ చర్చనంతా కూడా రాష్ట్ర రాజకీయాలలో వివిధ సోషల్ మీడియా కానీ లేకపోతే వివిధ పత్రికలు కానీ వివిధ దినపత్రికలలో ఒక చర్చనీయ అంశం తీసుకొచ్చింది మాత్రం ముఖ్యమంత్రి. ప్లాన్ ప్రకారం మాత్రం రాష్ట్ర ముఖ్యమంత్రి ముందడుగైతే వేస్తున్నాడు. దానికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ ఒకసారి చూసే ప్రయత్నం అయితే చేద్దాం. ఇక్కడ ముఖ్యమంత్రి వారికి సంబంధించి చూడురి, సింహాసనంలో కూర్చున్న దొరవారు ఎంత హూందాతనంగా, ఎంత ఎంజాయ్గా, ఎంత హ్యాపీగా కూర్చున్నాడో ఈ ఫోటో ఒకసారి చూడురి. ఎందుకంటే ఈ ఫోటోను బేస్ చేసుకొనే ఈ రాష్ట్ర రాజకీయాలలో ఏం జరుగుతుంది అనేది చెప్పడానికి ఆస్కారం ఉంటుంది. ఎందుకు ఫోటో అన్నానంటే ఇగో ఈ మీద టైటిల్ చూడురి, తెలంగాణకు 10.5 ఏండ్లు పాటు నేనే రాజు నేనే మంత్రి. దాదాపుగా 10 సంవత్సరాలు రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారు ఈయనే ముఖ్యమంత్రి ఉంటాడట, ఈయనే మంత్రిగా కొనసాగుతాడట. అంటే అదేదో సినిమాలు ఉంటుంది కదా, నేనే రాజు నేనే మంత్రి అన్నట్టుగా ఇక్కడ రాష్ట్ర వ్యాప్తంగా ఏం చెప్తానంటే ఇక కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఆల్టర్నేట్ అంటే వేరే ఒక అభ్యర్థి అనేది లేరు అనేది చాలా క్లియర్ కట్గా కాంగ్రెస్ పార్టీ నేతలకు కూడా ఏది ఒక సంకేతాన్ని పంపించిండు, డైరెక్ట్గానే పంపించిండు. ఎట్లా పంపించిండో తెలుసా? మీరందరూ ఆలోచించండి. నైని బొగ్గు బ్లాక్తోని 4గురికి చెక్కు పెట్టిండు ఏకంగా, ఒక్కరికి కాదు ఇద్దరికే కాదు. ఇటు ఏకంగా ఎవరు మన బట్టి విక్రమార్కకు, మంత్రి కోమటిరెడ్డికి, దాంతోపాటుగా మరో 2 అధికారులు అప్కమింగ్ ఏంది పొలిటీషియన్ కావాలనుకున్న వాళ్ళకు కూడా చెక్ పెట్టే ప్రయత్నం చేసిండు. ఇక మిగిలింది ఎవరు? నేనే నెంబర్ 2 అనుకున్న పొంగులేటి ఆల్రెడీ వివాదాలకు కేర్ ఆఫ్ అడ్రస్గా మారిపోవడంతో పాటు అటు భూ కుంభకోణంలో వాళ్ళ కొడుకు సంబంధించి అదేంది వాచ్లకు సంబంధించి ఆ తర్వాత ఈడీ దర్యాప్తు అన్నింటిలో కూడా ఆయన అష్టదిగ్బంధనం అయిపోయిన పరిస్థితి కనబడింది. కాబట్టి ఇప్పుడు ఆయన ఏమీ చేయలేని పరిస్థితులలో ఉన్నాడు. సో మొత్తానికి ఏం జరుగుతుంది అంటే రాష్ట్రానికి సంబంధించి ఆల్టర్నేట్ ఎవరు లేరు, నేనే అనే విధంగా ముఖ్యమంత్రి గారు ప్రాజెక్ట్ అంటే బయటి ప్రపంచానికి తెలియజేసే ప్రయత్నం చేశారు. ఇక్కడ పూర్తి స్థాయిలో కూడా జరిగే ఎపిసోడ్ ఇదే అండి. ఎందుకంటే ఎన్టీఆర్ జాతీయ సొత్తు భారతరత్నకు ప్రతిపాదిస్తాం, అమీర్పేటలో విగ్రహం పెడతాం. ఇక అమీర్పేట ఎందుకు? మీ ఇంటికానే పెట్టుర్రి. ఎన్టీఆర్ విగ్రహం రేవంత్ రెడ్డి ఇంటికానే పెట్టమన్నాం. ఇక అమీర్పేటలో రోడ్ల మీద పెట్టి అక్కడ ట్రాఫిక్ జామ్లు అవ్వడు, రోడ్లన్నీ ఇరికిరికవుడు, ఆ విగ్రహం దగ్గర మళ్ళీ సిగ్నల్ పెట్టుడు, లేకపోతే ఎన్టీఆర్ వర్ధంతి జయంతిలతే పూర్తి స్థాయిలో కూడా అక్కడ ట్రాఫిక్ జామ్లు అవ్వడు ఎందుకు? మీ ఇంటికన్నా పెట్టుర్రి, లేకపోతే తెలుగుదేశం పార్టీకి సంబంధించి ఆపోజిట్ ఉన్నది కేబీఆర్ పార్కు ఆడబెట్టుర్రి, మీకు నచ్చిన కాడ పెట్టుకోర్రి. ఎందుకంటే నేనే రాజు నేనే మంత్రి అనే ఒక అంశం ఏదైతే ఉందో అది రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల్లోకి పంపించే ప్రయత్నం అయితే చేస్తున్నారు కదా. రేవంత్ రెడ్డి అనే వ్యక్తి స్లో పాయిజన్, గుర్తుపెట్టుకోరు. రేవంత్ రెడ్డి ఎప్పుడైనా స్లో పాయిజన్, చాలా క్లియర్గా తన వ్యూహాన్ని ప్రజల్లోకి ఇంప్లిమెంటేషన్ చేయడానికైనా ప్రజల్లోకి వెళ్ళడానికైనా అన్ని రకాలుగా లీకులు ఇస్తూ ఫైనల్గా ఆయన సెటరైట్ అయిపోతారు. ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఆయన సెటరైట్ అవ్వడానికి కూడా కారణం అదే. అడ్మినిస్ట్రేషన్ రాదు, రివ్యూలు జరిగాయి, కలెక్టరేట్ల మీటింగ్ జరగదు, ఐపీఎస్ల మీటింగ్ జరగదు, లా అండ్ ఆర్డర్ మీటింగ్ జరగదు, రెవెన్యూ మీటింగ్ జరగదు, పరిపాలన విభాగాలకు సంబంధించిన మీటింగ్లు ఏవీ జరగవు. కానీ తెలంగాణలో ప్రభుత్వం ఉన్నది. ఇది హైలైట్. అసలు మీరు అవునన్నా కాదన్నా నిజం ఇది. ఒక విద్యాశాఖ మంత్రిగా ఇప్పటి వరకు ఒక రెవెన్యూ మీటింగ్ చూసిల్లా? పోలీస్ శాఖకు సంబంధించి రాష్ట్ర హోంమంత్రిగా రెవెన్యూ మీటింగ్లు ఎక్కడన్నా చూసిల్లా? దాంతోపాటు మున్సిపల్ శాఖ మంత్రిగా మీటింగ్లు ఎక్కడన్నా చూసిరా? ముఖ్యమంత్రి హోదాలో రాష్ట్ర కేబినెట్ కాదు, రాష్ట్రానికి సంబంధించిన అధికారులందరితో ఎక్కడైనా మీటింగ్ చూసిరా? అడ్మినిస్ట్రేషన్లో పూర్తి స్థాయిలో ఆరితేరిన హీరో కాదు, కానీ ప్రభుత్వాన్ని మాత్రం నడిపిస్తున్నాడు. ఒంటి చేతితో ప్రభుత్వాన్ని అయితే నడిపిస్తున్న హీరో. మ్యానిపులేట్ చేస్తారా, టాపిక్ డైవర్షన్ చేస్తాడా, ఇంకోటి చేస్తాడా సెకండరీ. మొత్తానికి మాత్రం తన యొక్క కుర్చీని కాపాడడంతో పాటు తన కుర్చీకి ఎసరు పెట్టిన వాళ్ళందరినీ కూడా కూకటి వేళ్లతో పక్కకు జరిపే ప్రయత్నం చేసిండు. 62సారి ఢిల్లీకి వెళ్ళి 62 సార్లు ఫిర్యాదులు చేసిండు. ఫైనల్గా ఆయన ఫిర్యాదులు ఫైనల్ అయిపోయినాయి. ఇక తెలంగాణలో తనకెవరో సాటి లేరు, కాంగ్రెస్ పార్టీలో తానే మొత్తం అన్నీ తానే వ్యవహరిస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇది ఏంది అంటే నేనే రాజు నేనే మంత్రి అంటే ఇది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అనుకునేటోళ్ళు లేదు, కేవలం కాంగ్రెస్ పార్టీకి మాత్రమే రాజు,
కాంగ్రెస్ పార్టీకి మాత్రమే మంత్రి, కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఈ ముచ్చట. 10.5 ఏళ్ళు అంటే ఇప్పుడు 5 ఏళ్ళు ఎట్లా ముఖ్యమంత్రిగా కొనసాగుతాడు, మళ్ళీ 5 ఏళ్ళు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా కొనసాగుతాడు. తెలంగాణ ప్రాంత ప్రజలు మళ్ళీ స్వాగతించి బొట్టు పెట్టి హారతులు ఇచ్చి రావయ్యా నువ్వే సీఎం కుర్చీలో కూర్చోబెడతాం, బంగారు పల్లెంని చేతిలో పెడతాం, లేకపోతే నువ్వు సీఎం అయిన వెంటనే ఇక్కడ బంగారు పల్లెం కాదు మొత్తం కుండలే ఉన్నాయని చెప్పడానికి, ఫిలాసఫీలు డైలాగులు చెప్పడానికి ఇక్కడ ఏమీ లేదు. ఇక తెలంగాణ ప్రాంత ప్రజలకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా జరిగిన ఎపిసోడ్ ఇదే. సో మొత్తానికి ఇక్కడ జరిగే అంశం ఏంటంటే, తెలంగాణ ప్రాంత ప్రజలందరూ కూడా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, ఆంధ్ర పెత్తందారి వ్యవస్థకు సంబంధించి పూర్తి స్థాయిలో ఒక్కొక్కటిగా తన ప్రయత్నం తాను చేస్తున్న పరిస్థితి కనబడతాను. సో ఎక్కడ చూసినా కూడా ఎన్టీఆర్కు సంబంధించి కానీ, లేకపోతే ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన తెలుగుదేశం పార్టీ పాత దోస్తులకు సంబంధించి, లేదా నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు మాత్రమే మన ముఖ్యమంత్రి పనిచేస్తాడు. అంతకు మించి ఏమీ ఉండని పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటే తెలంగాణలో జరుగుతున్న ఒక్కొక్క అంశం ఒక్కొక్క రకంగా ఉంటుంది. ఈ విషయమే కాదు, ఇంకొక విషయం కూడా తెర మీదకి వచ్చింది. దాన్ని కూడా ఒకసారి మనం చూసే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే తెలంగాణ ప్రాంత ప్రజలందరికీ కూడా తెలవాల్సిన అవసరం, ఆవశ్యకత కూడా ఉన్న పరిస్థితి కనబడుతుంది కదా. ఎన్టీఆర్ విగ్రహం పెట్టుర్రి, తెలుగు జాతి ఖ్యాతిని మొత్తం విశ్వవ్యాప్తంగా కూడా పూర్తి స్థాయిలో మన తెలుగులో ఆత్మగౌరవం అంటారా, తెలుగు జాతికి సంబంధించి అంటారా, ఇంకోటి అంటారా అంటూ ఇట్లా డైలాగులు చెప్తూ విగ్రహాలు పెట్టురు. ఒక్క అమీర్పేటను ఎందుకు పెట్టాలి? అమీర్పేట పెట్టుర్రి, ఎస్ఆర్ నగర్ పెట్టుర్రి, పంజాగుట్ట పెట్టుర్రి, జూబ్లీ హిల్స్ పెట్టుర్రి, బంజారా హిల్స్ పెట్టుర్రి, మాదాపూర్ పెట్టుర్రి, హైటెక్ సిటీ పెట్టుర్రి, గచ్చిబౌలి పెట్టుర్రి, ఎల్బీ నగర్ పెట్టుర్రి, ఉప్పల్ పెట్టుర్రి, తార్నాగర్ పెట్టుర్రి, సికింద్రాబాద్ పెట్టుర్రి, ప్యారడైజ్ పెట్టుర్రి, రసల్పుర పెట్టుర్రి, బేగంపేట పెట్టుర్రి, దాంతోపాటు కూకట్పల్లిలో పెట్టుర్రి, మియాపూర్లో పెట్టుర్రి, లింగంపల్లి పెట్టుర్రి, చందానగర్ పెట్టుర్రి, అన్ని తీర్లో పెట్టుర్రి. మొత్తం ప్రతి కూడలి కాడ మొత్తం ఎన్టీఆర్ విగ్రహం పెట్టేసేది. కానీ తెలంగాణ రాష్ట్రం కోసం పోరాటం చేసి తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొచ్చిన మా జయశంకర్ సార్ విగ్రహం పెట్టద్దు. మా తెలంగాణ రాష్ట్రం కోసం పోరాటం చేసి ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం రావడానికి కీలకంగా వహించిన ప్రొఫెసర్ జయశంకర్ సార్ జాడలొద్దు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఇంకా ఈ ఆంధ్ర పెత్తందారి వ్యవస్థకు సంబంధించి ఈ విగ్రహాలలో లేని పెట్టుకోండి సార్, మీ ఇంటికాడ పెట్టుకోరి, రోజు పొద్దుగా లేర్రి, దండం పెట్టుర్రి, దండేరి, పూజలు చేయరు, అన్నీ చేయరు. అదేంది డొనాల్డ్ ట్రంప్కు ఒక ఆయన గుడి కట్టలే, అట్లా మీరు కూడా కట్టుకోరు, ప్రాబ్లం లేదు. కానీ తెలంగాణ ప్రాంత ప్రజలకు సంబంధించి ఏమంటారు, ఈ ప్రజలకు సంబంధించి అసలు వాళ్ళందరూ కూడా యాక్సెప్ట్ చేస్తారా? పబ్లిక్ డొమైన్లో ఒక అంశాన్ని పెట్టుర్రి, మరి ఇట్లా విగ్రహం పెట్టాలనుకుంటున్నా, మీ అందరికీ సమ్మతేనా, మీకు ఇష్టమేనా అని. విగ్రహాల కోసం పెట్టే ఖర్చులు ఆయన పేరు మీద ఓ విశ్వవిద్యాలయం పెట్టుర్రి, ఆయన పేరు మీద ఓ బడి పెట్టుర్రి, ఆయన పేరు మీద ఓ ఆసుపత్రి పెట్టుర్రి, కొత్తగా కట్టుర్రి. మీరు ఉన్న వాటికి పేర్లు పెట్టుడు కాదు, కొత్తగా కట్టుర్రి, దాన్ని ఎవ్వరు కాదన్నారు. ఇక మీరే ఆలోచన. భారతరత్న విషయంలో నేనేమంటలేను, అమీర్పేటలో విగ్రహం పెడతా అంటే బాధ అనిపిస్తుంది. అరే 14 సంవత్సరాలుగా నిరంతరం పోరాటం చేసి దాదాపుగా 1200 మంది విద్యార్థులు అమరవీరులు అయిపోయారు. అమరవీరుల కుటుంబాలకు సంబంధించి అమరవీరులు అయిన వాళ్ళ విగ్రహాలు పెట్టు, మేము స్వాగతిస్తాం. అమరవీరులు అయిన వాళ్ళ విగ్రహాలు పెట్టు, మేము స్వాగతిస్తాం. ఎంతమంది లేరు ఈ తెలంగాణలో? గద్దర్ విగ్రహం పెట్టు, స్వాగతిస్తాం. మొన్నటికి మొన్న మన కవి చనిపోయింది కదా, ఆ బాబాయ్ విగ్రహం పెట్టి ఎవరు కాదన్నారు కదా. ఈ తెలంగాణ ప్రాంత బిడ్డలు, ఈ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తులు ఇక్కడి ప్రాంత వాళ్ళ విగ్రహాలు పెట్టమంటే ఆంధ్ర పెత్తందారి వ్యవస్థ ఇక ఇదంతా కాదు భయ్, ఆంధ్రప్రదేశ్కే ముఖ్యమంత్రి అనుకుంటే అటెవరు. అంతేగాని ఊకే విగ్రహాలు పెడతాం, అమీర్పేటలో పెడతాం, అమీర్పేటలో విగ్రహం పెట్టంగానే తెల్లారు మనం కూడా విగ్రహం పెడదాం. జయశంకర్ సార్ది, గద్దర్ది, చాలా మంది ఉన్నాయి ఇంకా పెట్టేటి, వరుసగా పెట్టుకుంటాం మనం కూడా. ఈ తెలంగాణ కళాకారులు చాలామంది ఉన్నారు, వాళ్ళ విగ్రహాలు అన్నీ పెడదాం మనం. ఎందుకంటే జయశంకర్ సార్ తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొచ్చాడు. గద్దర్ గారు కూడా ఒక విప్లవ ఉద్యమానికి నాంది పలికాడు. చాలా మంది ఉన్నారు కదా. అందశ్రీ విగ్రహం పెడదాం, అందశ్రీ విగ్రహం కూడా పెడదాం. ఆ ముచ్చర్ల సత్యనారాయణ విగ్రహం పెడదాం. ఇంతమంది ఉన్నారు తెలంగాణలో. వీళ్ళందరి విగ్రహాలు వదిలేసి ఓన్లీ ఎన్టీఆర్ విగ్రహం పెడతాం, ఎన్టీఆర్ఏ విగ్రహం పెడతాం అంటే పెట్టుకోర్రి. ఏడ పెట్టుకోర్రి? ఆంధ్రప్రదేశ్లో పెట్టుకోరు. మాకెందుకు? మా తెలంగాణ జాగా కొనుక్కొని పెట్టుకోరు, మేమేమన్నాం. అరే ముఖ్యమంత్రి స్థాయిలో ఉంటే ఏది పడితే అది పెట్టవచ్చా, ఏది పడితే అది చేయవచ్చా? ప్రజల అభిప్రాయం అవసరం లేదా? ప్రజలు ఏమనుకుంటున్నారో అవసరం లేదా?
ప్రజల నుంచి ఎలాంటి ప్రతిపాదనలు వస్తున్నాయో అవసరం లేదా? నేనే రాజు నేనే మంత్రి అనేది పేపర్లు అన్నీ రాసినాయి కదా, దేనికి మంత్రి దేనికి రాజు నాకు అర్థమైతే లేదు. వాళ్ళ పార్టీకి రాజు కావచ్చు, వాళ్ళ పార్టీకి మంత్రి కావచ్చు, తెలంగాణ ప్రాంత ప్రజలు ఎక్కడ యాక్సెప్ట్ చేస్తలేరు, యాక్సెప్ట్ చేసే పరిస్థితులలో లేరు. ఎందుకంటే రాష్ట్ర ముఖ్యమంత్రిగా యనుమల రేవంత్ రెడ్డి అనే ఒక వ్యక్తి ఫెయిల్యూర్ అయిపోయిండు, తన గ్రాఫ్ అమాంతంగా పడిపోయింది. ఆ పార్టీకి సంబంధించిన ఉత్తమ్ కుమార్ రెడ్డి కానీ, బట్టి విక్రమార్క కానీ, పొంగులేటి కానీ, కొండా సురేఖ కానీ, ఇలా చాలా కీలకమైన నేతలందరినీ కూడా పక్కకు జరిపిండు ఏదో ఒక రకమైన ఆరోపణ చేస్తూ. మరి వాటన్నింటికీ కూడా సమాధానం చెప్పాలి కదా. వీళ్ళ క్యాబినెట్కు సంబంధించి అవినీతి మరకలతో ఉన్నది కదా, దాన్ని క్లీన్ సీట్గా తెలంగాణ ప్రాంత ప్రజల ముందు పెట్టుర్రి. ఎన్ని స్కామ్లు, ఎన్ని మాటలు, ఏం కథ, ఈ తెలంగాణలో ఏం జరుగుతుంది? దేనికోసం నేనే రాజు నేనే మంత్రి ఏం చేసిండని 2 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసిండు. ఓ విశ్వవిద్యాలయం కట్టిండా, ఓ ఆసుపత్రి కట్టిండా, ఓ గుడి కట్టిండా, రోడ్లు వేసిండా, ఇందిరమ్మ ఇల్లులు ఇచ్చిండా, పిల్లలకు స్కూటర్లు ఇచ్చిండా, లేకపోతే విద్యా బకాయి ఫీజులు కట్టించిండా? ఏం చేసిండండి? ఏం చేసిండని 2 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసిండు? మళ్ళీ ఎట్లా ముఖ్యమంత్రి చేస్తారు? ప్రజల కోసం నిరంతరం పోరాటం చేయాల్సిన వ్యక్తి, ప్రజల పక్షాన నిరంతరంగా అనేక సమస్యల పట్ల పోరాటం చేస్తున్న విపక్షాలు ఉన్నాయి. ఇంకో పక్కన అధికారం చేతిలో పెట్టుకొని ఆ అధికారాన్ని ఉపయోగించుకొని పూర్తి స్థాయిలో లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసి దాన్ని ఎవరి కోసం చేసినావు, ఎందుకోసం చేసినావు, దానికి ఒక శ్వేతపత్రం ఈనాటికైనా దిక్కు మొక్కు ఉన్నదా ఎక్కడైనా పబ్లిక్ డొమైన్లో? కొన్ని వేల జీవోలు తీసుకొచ్చి రహస్యంగా ఉంచిలు పబ్లిక్ డొమైన్లో పెట్టిలా. హైకోర్టు చెంపపెట్టు లాంటి వార్త పెట్టింది, దానికి సంబంధించి ఇప్పటివరకు ఏమైనా సమాధానం ఉందా? లేదు. నేనే రాజు నేను దేనికి మంత్రి దేనికి రాజు ఎట్లా చేస్తారు? మీకు అర్థమవుతుందా? తెలంగాణ ప్రాంత ప్రజలారా, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు ఒక ఆరోపణ చేసిండు. ఈ తెలంగాణ రాష్ట్రంలో నెలకు 500 కోట్ల రూపాయలు ఢిల్లీకి పంపుతున్నారని పబ్లిక్గా మైక్లో చెప్పిండు. దానికి ఏమైనా సమాధానం ఉందా? నైని బొగ్గు బ్లాక్కు సంబంధించి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఓ ఇంటర్వ్యూలో 1000 కోట్ల రూపాయల స్కామ్ను బయటపెట్టినా అని బాహాటంగా చెప్పిండు. దానికి ఏమైనా సమాధానం ఉందా? మేడారంకు సంబంధించి, సమ్మక్క సార్లమ్మకు సంబంధించి గిరిజన పండుగ, ఆదివాసీ పండుగ, జాతీయ పండుగ, అలాంటి ఒక పెద్ద పండుగగా జరుగుతున్నప్పుడు దానికి సంబంధించి డెవలప్మెంట్ చేస్తే వారం రోజులలో అన్ని కింద పడిపోతున్నాయి. దానికి ఏమైనా సమాధానం ఉందా? హైడ్రా తీసుకొచ్చి పేదల ఇల్లు గూలగొడితే దానికి ఏమైనా సమాధానం ఉందా? దాంతోపాటు లగచర్ల ఘటన జరిగింది, దానికి ఏమైనా సమాధానం ఉందా? విద్యార్థులు పురుగుల అన్నం పెడుతున్నారని అరిసి గీ పెడుతున్నారు, దానికి ఏమైనా సమాధానం ఉందా? తెలంగాణలో ఎరువులు లేక రైతన్నలు ఇప్పటికీ ఇబ్బందులు పడతారు, దానికి ఏమైనా సమాధానం ఉందా? నిరుద్యోగులు ఇప్పటికీ కూడా రణం చేస్తూ, పోరు చేస్తూ, పొలికేకలు పెడుతూ అన్ని రకాల ఉద్యమం చేస్తున్నారు ఇందిరా పార్క్ దగ్గర. గదే మీ భజన బ్యాచేగాడు ఉన్నది కదా, అంతకు మించి ఏం జరుగుతున్నది? నిరుద్యోగుల ఆశలకు సంబంధించి వాళ్ళ యొక్క జీవితాలలో వెలుగులు ఇచ్చిలా లేదు. మిమ్మల్ని మేము రాజుగా ఎందుకు యాక్సెప్ట్ చేయాలి? ఇదేమన్నా దొరల పాలన, గడి పాలన, లేకపోతే నిజాం కాలం నాటి పాలన? ఏదో ఒక క్లారిఫికేషన్ కావాలి. నేనే మంత్రి అంటే ఇది సినిమా డైలాగులు కాదు, ఇది పబ్లిక్ డొమైన్. తెలంగాణ ప్రాంత ప్రజలు 4 కోట్ల మంది ప్రజలు చూస్తారు. ఇడ నేనే ముఖ్యమంత్రి, నేనే రాజు, నేనే అంటే కుదరదు. ఇడ ఆంధ్ర పెత్తందారి వ్యవస్థకు సంబంధించి చంద్రబాబు నాయుడు గారు కూడా 2 కళ్ళ సిద్ధాంతం అంటే అని చెప్తే పక్కకు జరిపిల్లు. ప్రజారాజ్యం పార్టీ పెట్టిన మెగాస్టార్ చిరంజీవిని కూడా పక్కకు జరిపిల్లు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా పక్కకు జరిపిల్లు. ఇది ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం తీసుకురావడానికి అహర్నిశలు పోరాటం చేసింది ఈ తెలంగాణ గడ్డ. మొత్తానికి ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం తీసుకొచ్చిన తర్వాత ఇక్కడ విగ్రహాలు పెట్టాలనుకుంటే అందశ్రీ విగ్రహం పెట్టు, గద్దర్ విగ్రహం పెట్టు, జయశంకర్ సార్ విగ్రహం పెట్టు, బెల్లి లలిత విగ్రహం పెట్టు, చాలామంది ఉన్నారు కదా. వీళ్ళందరి వదిలేసి ఈ దేని గురించి ఇవన్నీ? దేనికి సెల్ఫ్ డబ్బా? దేనికోసం? 10 ఏళ్ళు ముఖ్యమంత్రి ఎట్లయితారు నాకు చెప్పుర్రి. బీఆర్ఎస్ పార్టీని చీల్చాలి, లేకపోతే బీజేపీని ఏంది అంటే పూర్తి స్థాయిలో ఎక్కడికక్కడ కమ్మేయాలి, కాంగ్రెస్ పార్టీలో ఉన్నోళ్ళందరూ ఇక ఎవరు లేరు, ఇక మీరే అన్నట్టుగా చేసే ప్రయత్నం ఏమన్నా జరుగుతుందా? ఏం చేసినా ఏం కాదు. ఇది తెలంగాణ గడ్డ, చాలా చైతన్యవంతమైన గడ్డ. మీరు అనుకుంటున్నారేమో ఇక్కడ డబ్బుతోనో లేకపోతే ఇతరత్ర మ్యానిపులేట్ చేస్తారని. ఏది కూడా ఎక్కువ కాలం కాదు, ఏది కూడా అతి తక్కువ సమయంలోనే ప్రజలందరూ కూడా గ్రహిస్తారు. అంతే, అంతకు మించి ఏం ఉండదు. సింగరేణి టెండర్ల వివాదంపై అసెంబ్లీలో ఏమని మాట్లాడతారు చెప్పు. ఇప్పుడు మాట్లాడరాదు, అసెంబ్లీనే ఎందుకు మాట్లాడాలి? ఓ ప్రెస్ మీట్ పెట్టాడో కూర్చోబెట్టి మాట్లాడండి. సైట్ విజిట్ నిబంధన పాతదేం, మేము అడాప్ట్ చేసుకున్నాం, ఇప్పుడే చెప్పుర్రి. ఓటుకు నోటు ఆధారాలు ఏవి ఫోరెన్సిక్ ల్యాబ్లో లేవు. ఎక్కడున్నాయి మీకెట్లా తెలుసు? ఫోరెన్సిక్ ల్యాబ్లో
ఓటుకు నోటు కేసుకు సంబంధించిన ఆధారాలు లేవని మీరు ఎట్లా చెప్తారు? యాజ్ ఎ చీఫ్ మినిస్టర్ ఆఫ్ తెలంగాణ మీరు అట్లా చెప్పొద్దు. దానికి సంబంధించిన అధికారి ఉంటాడు, దానికి ఆఫీసర్ ఉన్నాడు, దానికి కమిషనర్ ఉన్నాడు, దానికి సంబంధించి ఆఫీసర్లు చెప్పాలి. అవి కూర్చొని మాట్లాడుకుంటే నీటి సమస్యల పరిష్కారం మీడియా చిట్చాట్లో సీఎం రేవంత్ రెడ్డి అంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. నేనేమంటున్నానంటే ఆయన చెప్పిన మాట యాస్టీజ్గా చెప్తున్నా. ముఖ్యమంత్రి అంటే కోపం కాదు, ముఖ్యమంత్రిలో మార్పు రావాలి, ముఖ్యమంత్రికి అడ్మినిస్ట్రేషన్ రావాలి, ముఖ్యమంత్రి పరిపాలన రావాలి. ముఖ్యమంత్రి గారు ఒక్కరోజు నేను మళ్ళీ చెప్తున్నా 24 గంటల సమయాన్ని వృధా చేస్తే ఆ 24 గంటల సమయం ఈ తెలంగాణలో 24 మంది జీవితాల మీద ఆధారపడి ఉంటుంది. గుర్తుపెట్టుకోరేది. మీకు తెలుసో లేదో ఒక్కరోజు ముఖ్యమంత్రి గారు సమయాన్ని వృధా చేసిన 24 గంటల సమయం ఏదైతే ఉందో 24 జీవితాలు రోడ్డు మీద పడతాయి ఒక్కరోజు. నేను చెప్పేది అది ఎట్లా ఏంటి అనేది క్యాలిక్యులేషన్ మీరే చేసుకోరు. నేను చెప్తున్నా కదా, ఈ తెలంగాణలో 4 కోట్ల మంది ఉన్నారు. తెలంగాణకు తానే రాజు, తానే మంత్రి అని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించాడు. ఎట్లా రాజు అవుతాడు, ఎట్లా మంత్రి అవుతాడు నాకు అర్థం కాదు. ఇది నిజాం పరిపాలన కాదు, రాజుల పరిపాలన కాదు, రాజ్యాల పరిపాలన కాదు. ఎట్లా రాజు అవుతాడో చెప్పురు ఒకటి. తానే మంత్రి అయితే యాక్సెప్ట్ చేస్తాం. ఎట్లా మంత్రి అంటే తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి హోంమంత్రి, విద్యాశాఖ మంత్రి, మున్సిపల్ శాఖ మంత్రి అయితే యాక్సెప్టబుల్. నెక్స్ట్ తనకు ఎవరు పోటీ కాదని తన సహచర మంత్రివర్గానికి పరోక్షంగా తెలిసేస్తుంది. డైరెక్టే చెప్పిండు ముఖ్యమంత్రి. నెక్స్ట్ నేనే నెంబర్ 2 అన్న పొంగులేటి సైలెంట్గా ఉండు, తర్వాత నేనే ముఖ్యమంత్రిని బట్టి సైలెన్స్, తర్వాత ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు సైలెన్స్, తర్వాత ఇంకెవరన్నా ఆలోచనలు ఇలాంటివి ఉంటే పెట్టుకుంటే మీ మీద ఏదో రకమైన స్టాంప్ ఇట్లా పడుతుంది. అది పూర్తి స్థాయిలో ఏమవుతుందో మీకు కూడా తెలుసు. నేను పెద్దగా చెప్పాల్సిన అవసరం కూడా లేని పరిస్థితి కనబడుతుంది. నేను మళ్ళీ చెప్తున్నా, ఈ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ప్రతి పరిణామం కూడా ముఖ్యమంత్రి గారు చాలా స్లో పాయిజన్ లెక్క చాలా క్లారిటీగా లీకులు ఇస్తూ తాను చేయాలనుకున్న ప్రతి పనిని కూడా చేసేస్తాడు. అదే జరుగుతున్నది. ఢిల్లీలో గురువారం ఆయన మీడియాతో చిట్చాట్ చేశారు. 10.5 ఏండ్లు వరుసగా తానే ముఖ్యమంత్రిగా ఉంటానని స్పష్టం చేశారు. 2029లో జమిలీ ఎన్నికలు వస్తాయని, తన టర్మ్ కంటే 6 నెలలు అదనంగా సమయం వస్తుందని తెలిపారు. ఆ తర్వాత మరో 5 ఏళ్లు ముఖ్యమంత్రిగా కొనసాగుతానని పేర్కొన్నారు. టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షులు ఎన్టీఆర్ జాతీయ సొత్తని, భారతరత్నకు ఆయన పేరును ప్రతిపాదిస్తామని చెప్పారు. అమీర్పేటలో ఎన్టీఆర్ విగ్రహం పెడతామని ప్రకటన. నేనేమంటున్నానంటే మా జయశంకర్ సార్ పేరు ప్రతిపాదించుర్రి, మా గద్దర్ పేరు ప్రతిపాదించుర్రి, మా అందశ్రీ పేరు ప్రతిపాదించుర్రి, మా బెల్లి లలితక్క పేరు ప్రతిపాదించుర్రి. అమీర్పేటలో పెట్టాల్సింది ఎన్టీఆర్ విగ్రహం కాదు, అమీర్పేటలో పెట్టాల్సింది గద్దర్ విగ్రహం, అమీర్పేటలో పెట్టాల్సింది అందశ్రీ విగ్రహం, అమీర్పేటలో పెట్టాల్సింది బెల్లి లలిత విగ్రహం, అమీర్పేటలో పెట్టాల్సింది ముత్యాల సత్యనారాయణ విగ్రహం, అమీర్పేటలో పెట్టాల్సింది ఈ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన యోధులు, పోరాట యోధులు చాలామందిని వాళ్ళవి పెట్టు, వాళ్ళ చరిత్రలను చెప్పుర్రి. ఈ తెలంగాణ గడ్డ కోసం ఎట్లా పోరాటం చేసిళ్ళు, ఈ తెలంగాణ రాష్ట్రాన్ని ఎట్లా తీసుకొచ్చిళ్ళు, 1969లో జరిగిన సంఘటనలు ఏంది, అప్పుడు ఎంతమంది ప్రాణాలు కోల్పోయారు, అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎందుకు పోరాటం జరిగింది, ఇప్పుడు 2001 నుంచి 2014 ఉద్యమం ఏ విధంగా జరిగింది, ఎట్లా వచ్చిందో గొప్ప గొప్ప మేధావులు చాలా మంది ఉన్నాయి, ఆలయ పెట్టు. ఇది ప్రజల మాట, ఇది ప్రజల శాసనం, ఇది ప్రజాస్వామ్య వ్యవస్థ. ఇక్కడ రాజ్యాంగం ఉంది. ఈడ రాజు మంత్రి లొట్టపీస్ అంటే నడవదు. నేను చెప్తున్నా కదా, ఇవన్నీ నడవదు. ఇప్పుడు నేనేమంటున్నానంటే, నేను ఒక మాట చెప్తా. 2029 వరకు జమిలీ ఎన్నికలు, ఆలోపు జనగణన కానీ, డీలిమిటేషన్ కానీ, సీట్ల పెంపు కానీ, 2020లో నియోజకవర్గాల పునర్విభజన కానీ, వచ్చే ఏడాది దాకా జిల్లాల మార్పు లేదని రేవంత్ రెడ్డి చెప్పిండని. సరే, నేనేమంటున్నానంటే 62వసారి మా రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారు ఢిల్లీకి వెళ్ళాడు. 62 1 2 3 4 62వసారి వెళ్ళాడు. విమానంలో దేనికోసం వేయండు, ఈ రాష్ట్రానికి రావాల్సిన నిధుల కోసం ఎక్కడా ప్రతిపాదన చేయలే, కేంద్ర మంత్రులను గడవలే, ఎవరిని గడవలే. దేనికోసం వేయండు ఈయన మీద వీళ్ళ ప్రభుత్వం తెలంగాణలో అధికారం ఉంది, వీళ్ళ మంత్రుల సహచర మంత్రుల మీద వస్తున్న ఆరోపణలు, తెలంగాణలో జరుగుతున్న రాజకీయ పరిస్థితుల మీద కంప్లైంట్ చేయడానికి వెళ్ళిండు. దేని మీద? విమానం మీద చక్కర్లు కొట్టిండు. ఆ పైసలు ఎవరై? తెలంగాణ ప్రాంత ప్రజలు. ఇప్పుడు తెలంగాణలో మళ్ళొక్కసారి ఉంటా అన్నాడు. ఎవరన్నారు? నేనలే, ముఖ్యమంత్రి గారే మళ్ళీ ముఖ్యమంత్రిగా ఎట్లా కొనసాగుతాడు నాకు చెప్పుర్రి. ఈ రెండింటికే సమాధానం చెప్పుర్రి. మొన్న నారాయణ ఖేడా నిన్న ఓయిలో నిరసన చెప్పిళ్ళు. దేనికోసం? విద్యార్థులు నిరసన. మంచి బువ్వ పెట్టమంటున్నారు. కమిషన్ల కోసమే యంగ్ ఇండియా స్కూల్ ఎక్స్ వేదికగా హరీష్ రావు ధ్వజం అంటూ విపక్ష పార్టీకి సంబంధించిన నేత చెప్పిన మాట. ఇక నేనేమంటున్నానంటే మీకు క్లియర్ కట్గా ఇక్కడ చూపెడతా. ఇదేంది ఇది చూడరు. ఫస్ట్ ఒక్కొక్క అంశాన్ని చూపెడతాం. ముఖ్యమంత్రి గారు అన్నారు 2029 తర్వాత తానే ముఖ్యమంత్రి ఉండాలంటే దీనికి సమాధానం చెప్పాలి.
ఇది నారాయణపేట జిల్లా మక్తల్ మండలం కాట్రావుపల్లి శివార్లో రైతులు సాగు చేసిన పంటను గుత్తేదారులు నేలపాలన చేశారు. కొడంగల్ లిఫ్ట్ పనులలో భాగంగా పనులు చేపడుతున్న ప్రభుత్వం రైతులకు పూర్తి పరిహారం ఇవ్వకపోగా చేతికి వచ్చిన పంటలను జేసీబీలతో ఇలా ధ్వంసం చేసింది. మొత్తం చేతికి వచ్చి మొక్కజొన్న పెరడేస్తే ఆ పెరడే కంకి పెట్టి అది చేతికి వచ్చే టైంకి వీళ్ళు ఏం చేసిళ్ళంటే వచ్చి మొత్తం నేలపాలు చేసిళ్ళు. మళ్ళీ నేలపాలు చేయడం ఒక ఎత్తు అయితే దాని నష్టపరిహారం కూడా కట్టించాలి. అంటే రైతులు మళ్ళీ అనాథగా మారిపోయారు కదా. నెంబర్ 1. మరి ఎట్లా ముఖ్యమంత్రి అయితే రైతులను అనాథం చేసినాడు? ఒకటి. రెండోది, ఒక బస్తాకి ఎన్ని తిప్పలా యూరియా పంపిణీ చేయలేక యాప్ల పేరిట ముప్పు తిప్పలు పెడుతున్న సర్కార్ తీరును నిరసిస్తూ రైతులు రోడ్డెక్కారు. ఇది కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం తాడికల్లో జాతీయ రహదారిపై గురువారం రాస్తారోకో చేస్తున్న దృశ్యానికి సంబంధించి. ఇప్పుడు రైతే రాజు, దేశానికి పల్లెలే పట్టుకొమ్మలు అని మహాత్మా గాంధీ చెప్పిండు. గట్లనే నేను కూడా ఒక మాట ఏం చెప్తున్నా అంటే, జై జవాన్ జై కిసాన్ అనే నినాదం ఉంది కదా. రైతులకు సకాలంలో నీళ్ళు ఇవ్వాలి, కరెంట్ ఇవ్వాలి, దాంతోపాటు ఎరువుల బస్తాలు ఇవ్వాలి, పెట్టుబడి ఇవ్వాలి, పండించిన పంటను కొనుగోలు చేయాలి, దానికి మద్దతు ధర ప్రకటించాలి. ఇవన్నీ లేకపోతే వీళ్ళు ఎట్లా ఓటేస్తారు, నువ్వు ఎట్లా ముఖ్యమంత్రి అవుతారు? నెంబర్ 2. ఇక నెంబర్ 3 ఇది చూడురి. అన్నమో రామచంద్ర, నేటి బాలలే రేపటి భావి భారత పౌరులు. ఇది నేను రాయలే, చరిత్రలలో పుస్తకాలలో బ్రహ్మాండంగా ఉంటుంది. ఈడేమున్నది, ఈ అన్నం ఎవరైనా తింటారా? ఉడకని అన్నం నీళ్ల చారుతో నీళ్ల చారుతో తమ కడుపు కొడుతున్నారంటూ విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు. సర్కారు తీరును నిరసిస్తూ సంగారెడ్డి జిల్లా జూకల్ గిరిజన ఆశ్రమ పాఠశాల విద్యార్థులు అన్నం ప్లేట్లను జాతీయ రహదారిపై విశ్లేషించారు. కనీసం 4 ఏళ్లతో బుక్కెడు బువ్వ పెట్టని ముఖ్యమంత్రి 2029లో మళ్ళీ ముఖ్యమంత్రి ఎట్లయితారు? బుక్కెడు బువ్వ పెట్టని ముఖ్యమంత్రి 2029లో మళ్ళీ ముఖ్యమంత్రి ఎట్లయితారు? విద్యార్థులు తక్కువ ఇక్కడ 100 మంది ఉంటారా? 100 మంది వాళ్ళ కుటుంబంలో వాళ్ళ అయ్యవా అన్న అక్కో చెల్లో తమ్ముడు ఉంటారా? అంటే మీ భాషలో ఒక 4 ఓట్లు అన్న ఉంటాయా? 4 ఓట్లు ఉంటూ 100 ఉంటాయా? ఓ 400 ఓట్లు ఉంటాయా? 400 ఓట్లు అంటే వాళ్ళు చెప్తే ఇనట్టులో 4000 ఓట్లు ఉంటాయా? మరి ఓ 4000 ఓట్లు బాయే నీకు ఎట్లత్తాయి? ఇగో రైతులు యూరియా బత్తి ఇవ్వకపోతే రైతులు ఎట్లా ఓట్లు వేస్తారు? ఇంకొకటి, చేతికొచ్చిన పంటను ఆగం చేస్తారు. పోనీ నష్టపరిహారం ఇచ్చినా లేదు. మళ్ళీ నేనే రాజు నేనే ముఖ్యమంత్రి ఎట్లయితారు? ఇన్ని సమస్యలు పెట్టుకొని ఇంత చిత్రవాద పెడతా అంటే వాళ్ళు ఎట్లూకుంటారు అంటున్నాను నేను. దీనికి ఏమైనా సమాధానం ఉందా? లేని పరిస్థితి కనబడతాను. ఇక గిజ్జుద్దాం. తెలంగాణలో రియల్ ఎస్టేట్ మాఫియా కానీ కాంగ్రెస్ నేతల అరాచకం కానీ ఎంత బాధాకరంగా అంటే చాలా ఘోరంగా ఉన్నది. నేను మళ్ళా చెప్తున్నా, నేను కేవలం జర్నలిస్టునే అని మాత్రమే అనుకుంటే పొరపాటు. నా దగ్గర చాలా రకాల నివేదికలు ఉన్నాయి, చాలా రకాల ఆధారాలు ఉన్నాయి. చాలా స్పష్టంగా చెప్తున్నాను నేను. ఏ విషయంలోనైనా టచ్ చేయొచ్చు, కానీ ఇక నుంచి నన్ను టచ్ చేస్తే మాత్రం బాంబులు వేలే వీడియోలన్నీ పబ్లిక్ డొమైన్లోకి వెళ్ళిపోతాయి. నేను మళ్ళీ చెప్తున్నా, ప్రభుత్వాన్ని విమర్శించడమే నా లక్ష్యం అంటే కాదు, ప్రభుత్వం చేసే పరిపాలన తప్పులను ఎత్తి చూపడం నా లక్ష్యం. అది అధికారమైన విపక్షమైన ఎవరిదైనా నాకు కావాల్సింది ఒకటే, ప్రజల కళ్ళల్లో ఆనందం ఉండాలి, విద్యార్థులు కడుపు నిండుగా అన్నం తినాలి, రైతులకు ఏ కష్టం రాకుండా చూడాలి, దాంతోపాటు నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలి. ఈ తెలంగాణ రాష్ట్రం కోసం పోరాటం చేసిన వాళ్ళు ఈ ప్రాంత బిడ్డలను మాత్రమే హైలైట్ చేయాలి. ఈ రాష్ట్రంలో పరాయి రాష్ట్రం వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ అది చేస్తాం ఇది చేస్తామంటే కుదరదు. దాని మీద విపక్షాలు పోరాటం చేస్తాయా, విపక్షాలు సరెండర్ అవుతాయా, లేకపోతే పూర్తి స్థాయిలో రహస్య ఒప్పందాలు జరుగుతాయా, ఢిల్లీ వేదికగా ఏమన్నా జరుగుతాయా నాకు సంబంధం లేదు. వాళ్ళ బంధం వీళ్ళ బంధం ఎవడి బంధం ఏందనేది నేను మాత్రం కుండ బద్దలు వచ్చే స్టోరీలు అయితే నా దగ్గర బ్రహ్మాండంగా ఉన్నాయి. నేను మళ్ళీ చెప్తున్నా, ఈ రాష్ట్రం మంచిగా ఉండాలనేదే నా ఉద్దేశం. ఈ రాష్ట్రం ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారు ఈ 5 ఏళ్ళు పరిపాలన చేయాలి. ఎందుకంటే కాంగ్రెస్ వస్తే కరువు వస్తుంది, కాంగ్రెస్ వస్తే కరెంటు కష్టాలు వస్తాయి, కాంగ్రెస్ వస్తే నిరుద్యోగం వస్తుంది, కాంగ్రెస్ వస్తే ఆకలి రాజ్యం వస్తుంది, కాంగ్రెస్ వస్తే రౌడీజం పెరుగుతుంది, కాంగ్రెస్ వస్తే దౌర్జన్యం పెరుగుతుంది అనేది నేను విన్నా, చరిత్రలో నేను విన్నా. కానీ నేను చూసానేడు రేపు మళ్ళా ఇలాంటి తీర్పే ప్రజలు కోరుకుంటారా అనేది నేను వేచి చూస్తా. ఎలాంటి తీర్పు కోరుకున్నా అది ప్రజలది. ఓటు బ్యాంక్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రచించిన భారత రాజ్యాంగంలో వారు కల్పించిన ఓటు హక్కుతోని వాళ్ళు ఏ ప్రభుత్వాన్ని ఎన్నుకుంటారు అనేది వాళ్ళ ఇష్టం. కానీ రియాలిటీ మాత్రం ప్రజలకు తెలియాలి. అందుకోసమే ఇక్కడ చూడు ఇది పెద్ద మంగళారంలో ఆటవిక రాజ్యం అంటూ కూడా చూడొచ్చు. నగర శివార్లో అమాయక గిరిజనులపై బిగ్ దౌర్జన్యం అంటూ కూడా ఇక్కడ ఒక అంశాన్ని చూసిర్రు. ఇక్కడ ఈ అక్క ఏం చేస్తాను, కూల్చిన ఇంటి ముందు వంట చేసుకుంటున్న ఓ బాధిత కుటుంబం. రైట్, ఇక్కడ దాని తర్వాత మోయినాబాద్ మున్సిపాలిటీలో పెద్ద మంగళారం పరిధిలో కూల్చివేసిన తన ఇంటి ముందు బాధితురాలకు సంబంధించి ఇది ఒక ఫోటో. ఓకే, అసలు ఏం జరిగింది, ఎందుకు ఇట్లయింది అనేది చూద్దాం. సర్కారు భూములు ఆక్రమించి ఇల్లు కడితే కూల్చివేయడం చూస్తాం. చెరువు బఫర్ జోన్లో నిర్మాణాలు చేపడితే బుల్డోజర్లతో నిర్దాక్షిణ్యంగా కూడా విరుచుకుపడడం ఒక అనుభవమే. భూతగాదాలలో బలవంతుడి పక్షాన నిలిచి బలహీనుడి కలల సౌధాన్ని
నేలమట్టం చేసిన ఘోరాలను తిలకించాం. కానీ ఇది అంతకమించి రాజకీయం అధికారం కుమ్మక్కై బరితెగిస్తే సామాన్యుడికి దక్కే ఆటవిక న్యాయం ఎలా ఉంటుందో పెద్ద మంగళారం పరిధిలో జరిగిన ఇండ్ల కూల్చివేతలో ప్రత్యేక నిదర్శనం. సర్కార్ పెద్దల అండ ఉంటే అధికారులు కీలుబొమ్మలుగా మారితే కన్నేసిన భూములను చెరపట్టేందుకు సామాన్యుల ఇండ్లను సైతం స్వాధీనం చేసుకుంటే రియల్ మాఫియాకు సంబంధించి దౌర్జన్యకాండ నిలువెత్తు సాక్ష్యం. 2 ఏళ్లుగా హైదరాబాద్ మహానగరంతో పాటు శివారు ప్రాంతాలలో బిగ్ భూదందాకు సంబంధించిన అంశం. ఇక చూసిర్రా ఎంత కట్టం వచ్చింది. వీళ్ళు ప్రభుత్వ భూమిని కబ్జా చేయలేదండి, వీళ్ళు బఫర్ జోన్లో ఇల్లులు కట్టుకోలేదండి. నేను మళ్ళీ చెప్తున్నా, ఇక్కడ ఏమీ జరిగిందో చూడుర్రి. రియల్ మాఫియాతో కాంగ్రెస్ నేతల అరాచకం, తెర వెనక ప్రభుత్వ పెద్దలతో ఓ పోలీస్ అధికారి వరవ సూపర్. ఈ పోలీస్ అధికారి ఎవరో కానీ నడి బజార్లో తీసుకొచ్చి ఎన్కౌంటర్ చేయాలి సొంటోళ్ళను అని నేనలే, సజ్జనార్ గారే చెప్పారు చాలా సందర్భాల్లో. పెద్దల ఆదేశాలతో గిరిజన ఇల్లు కూల్చిన అధికారులు జీవో 111 ముసుగులో ఏకపక్షంగా బుల్డోజర్లతో నేలమట్టం. బిగ్ భూదందాలో ఇదో రకం. సామాన్యులే సమిధలు, రాజకీయం అధికారం మిలాఖత్, అమాయకులు విలవిల. కండ్ల ముందే ఇల్లు కూల్చుతుంటే అడవి బిడ్డల అరణ్య రోదన. ఈ శిలల మధ్య నేటికి తమ బతుకులు వెల్లదీస్తున్న ధైన్యం అంటూ కూడా చూస్తున్నారు. ఇది ఎక్కడో కదండి, రంగారెడ్డి జిల్లాకు సంబంధించిన మోయినాబాద్ మండలానికి సంబంధించి పక్కనే ఉన్న పెద్ద మంగళారం పరిధి అంతా పట్టాభూమి. 35 ఏళ్ల కిందటే ఫ్లాట్లు చేసని అమ్మారు. అవి చేతులు మారుతూ వస్తున్నాయి. పాలమూరుకు కొందరు గిరిజన బిడ్డలు కుటుంబాలు సొంతూల్లోని భూములు అమ్ముకొని ఇక్కడ ఫ్లాట్లు కొన్నారు. కొందరు పైసా కూడబెట్టుకొని సొమ్ముతో కూడగట్టుకున్నారు. నిర్మాణ సమయంలో అధికారులు అటువైపు రాలేదు. పైగా ఇంటి నెంబర్లు కేటాయించారు, కరెంటు మీటర్లు ఇచ్చారు. కానీ అదే అధికారులు కొన్ని రోజుల కిందట బుల్డోజర్లు వచ్చాయి. అమాయక గిరిజనుల కుటుంబాలను బయటికి పంపి ఇండ్లను నేలమట్టం చేశారు. అదేమని అడిగితే జీవో 111 కదా, కోర్టు ఉత్తర్వులు ఉన్నాయని సమాధానం ఇస్తున్నారు. ఇల్లు కట్టినప్పుడు మీటర్లు ఇచ్చినప్పుడు ఇంటి నెంబర్లు ఇచ్చి ఆస్తి పన్ను వసూలు చేసినప్పుడు గుర్తురాని 111 జీవో నిబంధనలు ఇప్పుడు ఎందుకు వడ్డొచ్చాయి? 111 జీవో పరిధిలో కేవలం అమాయక గిరిజన ప్రజలకు సంబంధించి ఇండ్లను ఎట్లా కూల్చేస్తాను? ఇప్పుడు దీనికి సమాధానం చెప్పుర్రి. నేనే రాజు నేనే ముఖ్యమంత్రి అని పెద్ద పెద్ద ఫోటోలు వేసి ఇది ప్యాకేజ్ల లెక్క రాయించుకుంటున్నారు కదా, ఇప్పుడు దీనికి సమాధానం చెప్పండి. 2029లో కూడా నేనే ముఖ్యమంత్రిగా కొనసాగుతా అని చెప్తున్నాడు కదా, దీనికి సమాధానం చెప్పుర్రి. ఈ రాష్ట్రానికి సంబంధించిన ముఖ్యమంత్రి సమాధానం చెప్తారా, మంత్రులు సమాధానం చెప్తారా, పోలీస్ ఆఫీసర్లు సమాధానం చెప్తారా, అధికారులు సమాధానం చెప్తారా, లేదా ఈ రాష్ట్రానికి సంబంధించి మానవత్వం ఉన్న మనిషి సమాధానం చెప్తారా? చెప్పుర్రి. కరెంటు బిల్లు ఎందుకు ఇచ్చిళ్ళు, ఆస్తి పన్ను ఎందుకు వసూలు చేసిళ్ళు, ఇంటి పన్ను ఎందుకు తీసుకున్నారు, ఇల్లు కట్టేటప్పుడు ఏం చేసిళ్ళు, గుడ్డిగుర్రానికి ఏమైనా పనులు తోమిరా? ఇలా 111 జీవో అని చెప్పి నా పేద గిరిజన బిడ్డల మీద ఈ దౌర్జన్యం ఏందండి, ఈ అరాచకం ఏందండి, ఈ రాచరిక పోకడలేందండి? నా బిడ్డలు ఏం తప్పు చేసిళ్ళు, నా జాతి ఏం తప్పు చేసింది? నా గిరిజన జాతిలో పుట్టడమే తప్ప ఇంత అన్యాయమా, ఇంత అక్రమమా, ఇంత నేరమా? చూసిరు కదా, ఇగో ఇట్లున్నది. ఇది మన అద్భుతమైన కాంగ్రెస్ పరిపాలన. మళ్ళీ ఇది 2029లో వస్తుంది, రావాలి అని కోరుకుంటారట. మళ్ళా 10 ఏళ్ళు ముఖ్యమంత్రి నేనేనట. ఎవరు చెప్తారు? రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్తున్నాడు. ఇలాంటి పనులు ఇక 2029 వరకు ఇట్లనే ఉంటే ఇక తెలంగాణలో ఏముండే అంత పోతం చేస్తారు. నీ ఇల్లు నా ఇల్లు, నీ భూమి నా భూమి, నీ ఉద్యోగం నా ఉద్యోగం, ఏం లేదు. మనం అంతా ప్రైవేట్ బానిసలం అయిపోతాం. అదేదో KGF సినిమా ఉంటుంది కదా, బంగారు గనిళ్ళలో మొత్తం ఎట్లయితే పనిచేస్తారో గట్లనే అయిపోతుందేమో. అంతే, ఏమున్నది? ఏం కట్టం బిడ్డ, రూపాయి పోగేసుకొని ఇల్లు కట్టుకునే, ఉన్న భూములు లేని అన్ని తాకట్లు పెట్టి ఇల్లు కట్టుకునే సంబరపడే. నాకు ఇల్లు ఉన్నది హైదరాబాద్లో అని. హైదరాబాద్ అనేది అన్నిటికీ ఇక్కడ నిలయం. ఎందుకంటే ఉద్యోగమైనా వ్యాపారమైనా లేకపోతే ఇక్కడ పూర్తి స్థాయిలో కూడా బ్రతకడానికి ఒక సోర్స్. పల్లెలలో కరెంటు లేకపోయినా, పంటలు నీళ్లు లేకపోయినా, లేకపోతే బావులలో నీళ్లు రాకపోయినా, ఏ ఇబ్బంది వచ్చినా కూడా ఇటువైపు చూస్తాడు. ఇక్కడ ఏంది అటెండర్లు గానో, లేకపోతే సెక్యూరిటీ గాళ్ళనేమో, లేకపోతే వాచ్మెన్లు గానో, లేకపోతే రోజువారీ కూలీ గానో, లేకపోతే ఇళ్లలో పనిచేసుడు, ఏదో ఒక పని చేసుకొని పొట్టకోటి కోసం వలస వచ్చి ఈరోజు రూపాయి కూడబెట్టుకొని ఇల్లు కట్టుకుంటే ఆ ఇల్లును కూల్చేస్తారు. ఇక ఏం సమాధానం చెప్తారండి? ఈ గవర్నమెంట్ మళ్ళీ 2029లో కూడా రావాలి. సూపర్. ఇక నేనే రాజు నేనే ముఖ్యమంత్రి, దీనికి సమాధానం చెప్తే ఎవరు ముఖ్యమంత్రి ఏంది ఏం కథ అనేది నేను చెప్తా. దానికి సంబంధించి చూద్దాం. రైట్. నేను ఇంకొక అంశాన్ని కూడా నిన్న చెప్పిన, నేను అందరికీ తెలిసిన విషయమే, నేను మళ్ళీ చెప్తున్నా. ఇది YRTV, తెలంగాణ ప్రాంత ప్రజల గుండె చప్పుడు. ప్రొఫెసర్ జయశంకర్ సార్ ఆశయ సాధన కోసం వచ్చింది. ఈరోజు జయశంకర్ సార్ ఆశయ సాధనతో పాటు గద్దర్ కానీ, అందశ్రీ కానీ, లేకపోతే బెల్లి లలితక్క కానీ, వీళ్ళందరి ఆశయ సాధన కోసం మాత్రమే నేను పనిచేస్తాను. ఎవడి వంచాన చేయలేదు, ఎవడికి సలాం చేసేది, ఎవడికి గులాం చేసేది లేదు. కానీ ఇక్కడ ఒక అంశం చూసిర్రా, జగ్గారెడ్డిను ధర్మపురి అరవింద్ మున్సిపల్ ఎన్నికలకు సంబంధించిన
ఓటు వేస్తూ ఉంటే ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకుంటూ ఉంటే పోలీసు వ్యవస్థను కించపరుస్తూ పోలీసులను తిడితే ఇప్పటి వరకు వీళ్ళని అరెస్టు చేయలేదండి. అదే ఒక జర్నలిస్ట్ కనుక చేసి ఉంటే ఈ పార్టీకి పాపం ఆయనను ఏ సర్లపల్లి జైల్లో లేకపోతే ఏ అండమాన్ దీవుల్లో జిల్లాలోనో వేసేటోళ్ళు, అంత దారుణంగా వ్యవహరించేటోళ్ళు, కర్కశంగా వ్యవహరించేటోళ్ళు. కానీ అధికారం, డబ్బు, హోదా అన్నీ ఉన్నాయి. కానీ పోలీసులు అటువైపు చూడాలంటే గజ 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 అని వణుకుతారు. మా సజ్జనార్ గారు మొన్న ఎన్టీవీకి సంబంధించిన దృశ్యాన్ని చూసినప్పుడు ఆగ్రహంతో చట్టం ఎక్కడైనా అందరికీ సమానమే అని చెప్పిండు కదా. మరి ఈ రోజు ఏడున్నాడు సారు? ఏమైపోయారు సారు? ఎక్కడున్నారు? ఇంకా లేవలేదా? టిఫిన్ చేయలేదా? ఈ దృశ్యం కనబడతలేదా? తప్పించుకొని పోతున్నారు అన్నారు కదా. మరి ఈరోజు రాజకీయ నాయకులు ఏం చేస్తున్నారు? మంచి పని చేస్తున్నారా? పోలీసు వ్యవస్థని అవమానిస్తున్నారు కదా. వాళ్ళని ఎందుకు అరెస్ట్ చేయరు? ఇంకా మేము ఎఫ్ఐఆర్లు నమోదు చేసినాం, వివరణ కోరుతున్నాం, అన్నీ చేస్తున్నాం. మరి మా కేసులలో 24 గంటలు కాకముందుకే అరెస్ట్ చేస్తారు కదా. అక్కడ ఉన్న రోషం పౌరుషం ఇక్కడ ఎందుకు లేదు అని అడుగుతున్న తెలంగాణ సమాజం. దానికి ఏమైనా సమాధానం చెప్తారా? దానికి ఏమైనా సమాధానం చెప్తారా? 24 గంటలు గడిచిపోయింది. ధర్మపురి అరవింద్ కానీ జగ్గారెడ్డిని కానీ ఇప్పటి వరకు కూడా ముట్టుకోలే వాళ్ళని. ఇప్పటి వరకు కూడా ముట్టుకోలే. ఇది తెలంగాణలో ఉన్న ప్రజాస్వామ్యం, ఇది తెలంగాణలో ఉన్న రాజ్యాంగం. అర్థమైందా? ఎవరు మిత్రువో ఎవరు శత్రువో ఇప్పటికైనా అర్థమైందా? ప్రజల కోసం పనిచేసేవాడిని వేటాడతారు. కానీ హోదా అన్నీ ఉంటే మాత్రం ఎవరు ముట్టుకోరు. అదే జరుగుతుంది ఈ తెలంగాణలో. ఇక మీ అందరికీ తెలిసిందే, తీర్పు వస్తుంది మరికొన్ని గంటలలో. నేను లైవ్ అప్డేట్ ఇస్తా. తొందర ఏం లేదు. ఫలితాలు వాళ్ళు లెక్క పెడతారు. లెక్క పెట్టిన తర్వాత ఎవరు గెలుస్తారో తెలుస్తుంది, ఎన్ని వస్తాయో తెలుసు, మనందరికీ తెలిసిన విషయం. దాంట్లో ఏం లేదు. ఇక్కడ 136కు సంబంధించి కేంద్రాలలో బందోబస్తు ఉన్నది. మొత్తానికి బుధవారం 116 మున్సిపాలిటీలు, 2582 వార్డులు, 7 కార్పొరేషన్లు, 414 వార్డుల పరిధిలోని 2996 వార్డులకు జరిగిన పోలింగ్కు సంబంధించిన లెక్కింపు జరుగుతుంది. తెలంగాణలో మున్సిపల్ పోరు క్లైమాక్స్కి చేరింది. సో లెక్కింపు అనేది జరుగుతుంది. అది ఎవరు చెప్పినా ఎవరు చెప్పకపోయినా లెక్కింపు అనేది ఫైనల్ అవుతుంది. ఫలితాలు వచ్చిన తర్వాత మనం మాట్లాడదాం. ఆ విషయంలో దాన్ని అట్లనే హోల్డ్లో పెడదాం. ఎందుకంటే అది రెఫరెండమా, కాంగ్రెస్ పార్టీకా, మరి అధికారం ఉన్నది కాబట్టి ప్రజలందరూ అటువైపు మొగ్గు చూపుతారా, బీఆర్ఎస్ వైపు మొగ్గు చూపుతారా, బీజేపీ వైపు మొగ్గు చూపుతారా, ఏంది అనేది మనం అప్పటి వరకు అయితే వేచి చూడాల్సిన ఎపిసోడ్. దానికి సంబంధించి పెద్దగా మనం మాట్లాడాల్సిన అంశం కాదు అది. ఎందుకంటే మున్సిపల్కి సంబంధించి ఎట్లుంటుంది ఏం కథ అనేది చూడాల్సిన పరిస్థితి కూడా కనబడుతుంది. అంతకు మించి ఏముంటుంది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా. రైట్. ఇక నిన్న ఎమ్మెల్సీ కవితకు సంబంధించి సబ్బండ వర్గాలు పోరాటం చేసి సాధించుకున్న తెలంగాణలో ఉద్యమకారులకు సరైన గుర్తింపు, గౌరవం దక్కలేదని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు మాజీ ఎమ్మెల్సీ కవిత ఆగ్రహం వ్యక్తం చేశారు. కొంతమందికి అవకాశాలు దక్కాయని వాళ్ళు సైతం అసలు సిసలైన ఉద్యమకారులని అవమానించే పరిస్థితి వచ్చిందన్నారు. గురువారం రోజు బాగలింగంపల్లిలో ఆర్టీసీ కళ్యాణ మండపంలో తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో ఉద్యమకారుల ఆత్మగౌరవ సభ నిర్వహించారు. సభకు 10కి పైగా కూడా ఉద్యమ సంఘాలు, పెద్ద ఎత్తున ఉద్యమ నాయకులు కూడా హాజరయ్యారు. నిన్న ఏది అంటే పూర్తి స్థాయిలో కూడా ఉద్యమకారులకు సంబంధించిన ఒక ఏంది అంటే ఉద్యమకారుల ఆత్మగౌరవకు సంబంధించిన సభ పెట్టిను. ఆ సభకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ఏం జరిగింది అంటే ఆ సభలో ఉద్యమకారులకు సంబంధించి వివిధ సంఘాలకు సంబంధించిన వారి వాదనను ప్రజల ముందైతే చెప్పే ప్రయత్నం చేసేలు. ఉద్యమకారులకు తెలంగాణ ఉద్యమం అంటే 1969లో జరిగిన ఉద్యమంలో కానీ 2001 నుంచి 2014 వరకు కానీ ఎక్కడైనా మిస్ అయినా లేదా వాళ్ళని గుర్తించకపోయినా ఉద్యమకారులకు సంబంధించి జరిగిన న్యాయం, అన్యాయం, మంచి, చెడు అన్ని విషయంలో కూడా వాళ్ళు ఎట్లా మాట్లాడేలో మీరు అందరైతే చూసిలు. సో ఉద్యమకారులకు సంబంధించి గుర్తిస్తాం, ఖచ్చితంగా కూడా చేస్తామంటూ ఆనాడు కాంగ్రెస్ చెప్పింది. ఆ బీఆర్ఎస్ ఎందుకంటే 99% బీఆర్ఎస్ అయితే చేసింది. ఎందుకంటే ఆ విషయంలో ఎలాంటి డౌట్ లేదు. ఉద్యమకారులకు సంబంధించి వాళ్లకు గృహాలు ఇవ్వడంతో పాటు 10 లక్షలు ఇవ్వడంతో పాటు ఉద్యోగ అవకాశం కల్పించింది. కానీ 1969లో ఇలాంటిది ఏది జరగలేదు. 2001 నుంచి 2014 వరకు జరిగిన ఎపిసోడ్లో అయితే జరిగింది. సో మొత్తానికి నిన్న ఉద్యమకారులకు సంబంధించిన ఆత్మగౌరవ సభ మళ్ళొకసారి తెలంగాణలో ఉద్యమానికి సంబంధించి నాంది వలకపోతుందా, ఏం జరుగుతుంది అనేది వేచి చూసే ప్రయత్నం అయితే చేద్దాం. సో మొత్తానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న పరిణామాలలో వాస్తవ దృశ్యాలకు సంబంధించి వాస్తవాలు ఏంది అనేది కూడా మనం చూసే ప్రయత్నం అయితే చేసినాం. నేనేమంటున్నా అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పూర్తి స్థాయిలో కూడా జరుగుతున్న పరిణామాలు ఎట్లున్నాయి, ఏం కథ అనేది చూసే ప్రయత్నం అయితే చేస్తున్నాం. దాంట్లో భాగంగా ఇప్పటి వరకు జరిగిన పరిస్థితులలో ప్రతి అంశానికి సంబంధించి అంటే ఉద్యమకాల విషయంలోనైతే ఇక్కడి రాజకీయ పార్టీల విషయంలో మీరు చాలా స్పష్టంగా గుర్తుపెట్టుకొని నేను మళ్ళీ చెప్తున్నా, అది ఏ రాజకీయ పార్టీ అయినా వాళ్ళ అవసరాల కోసం కాకుండా మీ భవిష్యత్తు కోసం మాత్రం మీరు ఖచ్చితంగా పనిచేయండి. నేను మళ్ళీ చెప్తున్నా, ఈ తెలంగాణలో పూర్తి స్థాయిలో